సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అది దానియేలు ఘట్టం ఎందుకు జరిగింది? శద్రకు మేషకు అబేద్నెగోల ఘట్టం ఎందుకు జరిగింది? ఏలియా ఘట్టం ఎందుకు జరిగింది? ఇవన్నీ కూడా భవిష్యత్తులో దేవుని సంఘం ఎదుర్కొనే శోధనకు ముంగురుతులు, దృష్టాంతములు. అది విషయం. మనకు జస్ట్ ఏలియా కాకులు తెచ్చి ఆహారం పెట్టిననే తెలుసు, కాకులు తెచ్చి. రేపు మనల్ని సంఘము, సార్వత్రిక సంఘము అంతటికి ఏలియా ఒక ప్రతినిధిగా కనపడుతున్నాడు. దృష్టాంతంగా ఏలియాని ఎలాగైతే పోషించాడో రేపు మనందరిని అలాగే పోషిస్తాడు. ఒక పక్క వాడు శ్రమలు పెట్టి ఇబ్బందులు పెడుతున్న మరో పక్క ఆయన శద్రకు మేషకు అబేద్నెగోల దేవుడై ఆనాడు వాళ్ళని కాపాడినట్లు ఆ కఠినమైన శ్రమలలో ఆయన మనతో కూడా ఉండి మనల్ని సేవ్ చేసుకుంటాడు. బబులోను వదిలే పాటలు, మనకు టైం చాలట్లా, అసలుకే లేట్ అవుతుంది. మీకేం పాడమంటారు? వేడిమి గల అగ్నిగుండాన్ని నువ్వు సిద్ధం చేస్తే అందులో నుంచి మమ్మల్ని కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. కాపాడకపోయినా పర్వాలా, కానీ నువ్వు చెప్పిన దానికి మాత్రం మొక్కము. ఆ ప్రతిమకు మొక్కమని ఆజ్ఞ. అంత్యబద్ధ క్రీస్తు కూడా వాడి ప్రతిమను లైన్లోకి తెస్తాడని మత్తయి సువార్త 24వ అధ్యాయము చాలా స్పష్టంగా చెప్పింది. అతి పరిశుద్ధ స్థలములో హేయ వస్తువు నిలుచుట మీరు చూడగానే దానియేలు చెప్పినట్టు దానియేలు గ్రంథాన్ని గురించి యేసయ్య ఎత్తాడు. చూస్తారా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. అది చూడండి ఒకసారి, జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమును నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. హేయ వస్తువు అంటే విగ్రహం. ఇప్పుడు మీకు వాడు ఎట్లా చేస్తాడా విగ్రహం నేను చెప్తా. మళ్ళీ ఇంకొకటి స్పెషల్ చెప్పన. వాడి విగ్రహానికి ఉన్న స్పెషల్, వాడి విగ్రహం ఉంటుంది, అది మాట్లాడిద్ది. తంటి చూసే జనాలకు మైండ్ పోయేది. నువ్వు అడిగితే జవాబు ఇచ్చింది అది. ఇప్పుడు మీరు గమనించండి, అని గమనించండి మీరు. నాకు ఫలానా ఏర్పాట్లతో ఫలానా ఆకారంలో ఒక పిక్చర్ కావాలంటే నిమిషాల్లో అది రెడీ చేసి పంపిస్తున్నా. నీకు తెలీదా? మీకు తెలియంది ఏముంది? నాకన్నా బాగా తెలుసు మీకు. దేవునికి స్తోత్రం.